నా ఫస్ట్ డే ఫస్ట్ డైలాగ్ అప్పుడే వెరీ డెబ్యూ, అది డెబ్యూ కదా, నాకు అర్థమవుతుంది కానీ చెప్పడం రాదన్నమాట. సో నాకేంటి టాటూ వేసుకుంటారు, అది ఒక బిల్డప్ షాట్. నన్ను ఏం చేయకండి అని నేను గట్టిగా అరవాలి. నన్నేమైనా చెయ్యండి అని. ఓ గాడ్, అందరూ షాక్ అయిపోయారు. అండ్ డైరెక్టర్ పిలిచి అంటే ఆఫర్ ఎలా వచ్చింది మీకు? అంటే బెంగళూరులో ఉన్నారు, ఇక్కడేమో ఇక్కడ తెలంగాణలో. నాకు ఒక కాల్ వచ్చింది, ఇలా ఒక సీరియల్ స్టార్ట్ అవుతుంది, సో మీరు సెలెక్ట్ అయ్యారు అంటే. నేను ఒక 3 times కాల్ చేసి అడుగుంటాను, నేనేనా ఇంకా నెక్స్ట్ టైం కాల్ చేసి, అమ్మా నేను ఇప్పుడు స్నానంకి వెళ్తున్నాను, నీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఇప్పుడే అడిగేసి. మీకు ఇప్పుడు ఈ నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో మీ రోల్ ఎట్లా ఉంటుంది, ఏంటి అసలు? ఒక ఆత్మ ఉంటుంది, ఆత్మతో కనెక్షన్ నాకు. అండ్ ఆత్మ నాకు ఒక్కదానికే కనిపిస్తుంది, ఇంకెవ్వరు కనిపించదు. ఆత్మ ఇక్కడ ఎవరు ఉందా? ఆత్మనా మీకు కనిపించట్లేదా? పక్కన ఉంది, ఇక్కడ నేను. హాయ్. అవునా? రైట్, ఓకే, హాయ్. మీకు మ్యారేజ్ అయిందా మీరు? లేదండి. మరి పిల్లలు అన్నారు? నాతో పాటు 24/7 ఉండ మనిషి అంటే ప్రకాష్. నన్ను నవ్వించేది, నన్ను బాగా చూసుకునేది. బికాజ్ మమ్మీ ముందు వచ్చేవాళ్ళు. మీకు లవ్ ఉందా? మీరు ఏమైనా రిలేషన్లో ఉన్నారా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. ఈరోజు మనం అయితే ఒక స్పెషల్ గెస్ట్ దగ్గర అయితే ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఎవరో కాదు, నిండు నూరేళ్ల సావాసం అని చెప్పని సీరియల్ ఉంది. అందులో గెస్ట్ ఇప్పుడు చెప్పుకోవచ్చు, అందులో ఉన్న హీరోయిన్స్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా చేస్తారు. వాళ్ళలో ఈరోజు మనం అయితే స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు. అయితే వారితో మనం మాట్లాడి అసలు వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంది, సీరియల్ ఎట్లా చేస్తున్నారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. నమస్తే మేడం. హలో, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసే కన్నా మిమ్మల్ని మీరు డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసుకోండి ఒకసారి. హాయ్ అండి, నేను మీ నిసర్గ. ఇప్పటికే భాగమతి అని జీ తెలుగులో నిండు నూరేళ్ల సావాసం డైలీ మీ ఇంటికి వస్తూనే ఉంటాను. సో ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, బై నో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. సో యా, హియర్ ఐ యామ్. ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం మీరు వచ్చి ఇండస్ట్రీకి? 3 years. 3 yearsకి. ఫస్ట్ డెబ్యూ ఎక్కడ మేడం? ఇంటి గుట్టు, ఇక జీలోనే ఇంటి గుట్టు వచ్చేది. తెలుగులోనా? తెలుగులోనే. తెలుగులోనే. అసలు మీరు రావడం ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చి చాలా బాగా మాట్లాడుతున్నారు. ఏదో అలా ఫస్ట్ సీరియల్లో ఎలా అయినా నేను నేర్చుకోవాలి అనేది ఉండింది అన్నమాట. బికాజ్ నా ఫస్ట్ డే ఆఫ్ షూట్ జరిగిన ఘోరానికి నేను ఓకే సమ్హౌ ఐ షుడ్ ఇంప్రూవ్ అని. నా ఫస్ట్ డే ఫస్ట్ డైలాగ్ అప్పుడే వెరీ డెబ్యూ, అది డెబ్యూ కదా, నాకు అర్థమవుతుంది కానీ చెప్పడం రాదన్నమాట. సో నాకేంటి టాటూ వేస్తుంటారు, అది ఒక బిల్డప్ షాట్. నన్నేం చేయకండి అని నేను గట్టిగా అరవాలి. నన్నేమైనా చెయ్యండి. ఓ గాడ్, అందరూ షాక్ అయిపోయారు. అండ్ డైరెక్టర్ పిలిచి, అమ్మా అది నన్ను ఏమైనా చెయ్యండి కాదమ్మా, చెయ్యకండి, ఏదైనా చెయ్యండి అంటే డూ సంథింగ్, ఏం చెయ్యకండి అంటే డోంట్ డూ ఎనీథింగ్ అని. ఓ షట్, అవును కదా, సరే సారీ అని. దెన్ అక్కడి నుంచి ఇట్ స్టార్టెడ్, ఫన్ వేలో ఇట్ స్టార్టెడ్ ఆఫ్. అంటే మీకు ఎవరైనా తెలుగు నేర్పించారా లేకపోతే మీరే లెర్న్ అయ్యారా? లేదు, సీరియల్లోనే డైలాగ్స్ చెప్పి ఇంకా నాకు ఎలా ఉండేదంటే, సోలో షాట్ అయితే పర్లేదు, ఎంతసేపు అయినా నేను నించోగలను. ఇప్పుడు నాతో పాటు ఇంకో కో ఆర్టిస్ట్ ఉన్నారంటే నేను చేసే మిస్టేక్ కి వాళ్ళు కూడా ఎందుకు అంతసేపు నించోవాలి అనేది ఒక్కటి ఉండింది. ఎప్పుడు నాకు ఆ భయం ఉండింది. సో వద్దు, వాళ్ళు కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఏదేదో చెప్పి. సో కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకొని సింగిల్ టేక్ లో చేయాలి, సింగిల్ టేక్ లో చేసేద్దాం అనుకొని ఇంకా
ప్రాక్టీస్ చేశారు? ప్రాక్టీస్ అంటే షూట్ లో డైలాగ్స్ ఇంకా అలా ఎలా ఎలా మాట్లాడి మాట్లాడి ఇంకా వచ్చేసింది. అయితే మీరు మేడం ఇప్పుడు ఈ సీరియల్స్ లోకి వచ్చే అంటే సీరియల్ బిఫోర్ ఏంటి మేడం మీరు అసలు? సీరియల్ బిఫోర్ నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఐ గాట్ అ జాబ్ ఇన్ యుఎస్ బ్యాంక్ లో జాబ్ దొరికింది అనమాట. సో అది కూడా మేబీ 1 year or 1.5 years ఉన్నప్పుడే దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఇంటి గుట్టు వచ్చింది. సో అంటే ఆఫర్ ఎలా ఎలా వచ్చింది మీకు? అంటే బెంగళూరులో ఉన్నారు, ఇక్కడేమో ఇక్కడ తెలంగాణలో. నాకు ఒక కాల్ వచ్చింది, ఇలా ఒక సీరియల్ స్టార్ట్ అవుతుంది, సో మీరు సెలెక్ట్ అయ్యారు అంటే నేను అలా ఎలా లైక్ అలా ఎలా సెలెక్ట్ అయ్యా, బికాస్ నాకు తెలియని చోట హైదరాబాద్. నేను ముందు ఫ్రెండ్స్ తో జస్ట్ ట్రిప్ అలా వచ్చాను కానీ నాట్ ఫర్ షూట్ అండ్ ఆల్. సో హైదరాబాద్కి రావాలి, మీరు ఇంకా 2 days లో స్టార్ట్ అవ్వాలి, మీకు లుక్ టెస్ట్ ఉంటుంది అంటే నేను ఒక 3 times కాల్ చేసి అడుగుంటాను, నేనేనా ఇంకా నెక్స్ట్ టైం కాల్ చేసి, అమ్మా నేను ఇప్పుడు స్నానంకి వెళ్తున్నాను, నీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఇప్పుడే అడిగేసి మళ్ళీ ఇన్నిసార్లు కాల్ చేసి నేనేనా అంటే నేను ఇంకేం చెప్పలేను. దెన్ ఐ టోల్డ్ అలా కాదు, నాకు తెలియని సిటీ కదా అని చెప్పా. సో నెక్స్ట్ ఆఫ్టర్ 2 days నేను నా మమ్మీ ఇద్దరు కలిసి హైదరాబాద్కి వచ్చి, అప్పుడు కూడా లుక్ టెస్ట్ అంతా రెడీ అవుతున్నా, నా లుక్ టెస్ట్ జరుగుతుంది, నాకు డైలాగ్స్ చెప్తున్నారు, నేను డైలాగ్స్ చెప్పా, ఇంక అంతా అయిపోయింది, ఈవినింగ్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. అప్పుడు కూడా నేను నమ్మలేకపోయాను, ఓకే మిస్టేక్ ఎవరినైనా పిలవబోయి నన్ను పిలిచారా ఏంటి అని, బికాస్ అవుట్ ఆఫ్ నో వేర్ కదా. సో అలా ఆల్ ఆఫ్ ఎ సడన్ అలా జరిగింది అన్నమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉండింది, దట్ ఐ వాజ్ వెరీ షూర్, నాకు యాక్ట్ చేయాలి, ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ అనేది ముందు నుంచి ఉండేది, చిన్నప్పటి నుంచి ఉండేది. చిన్నప్పుడు ఎవరైనా అవార్డ్స్ తీసుకునేటప్పుడు ఫ్యామిలీతో పాటు చూస్తాం కదా ఈవెంట్స్ ని, అప్పుడు ఓకే ఒక్కరోజు నేను కూడా ఇలా తీసుకోవాలి అవార్డ్ అనేది అంతా ఉండేది. సో అదేదో మేనిఫెస్ట్ చేసి అలా. ఇప్పుడు మీరు దాదాపు ఒక 3 years టైం అయిపోతుంది కదా, 3 years అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్? చాలా బాగా అనిపించింది, వెరీ వెరీ నైస్. బీట్ ఫ్రమ్ మై ఫస్ట్ సీరియల్ నుంచి, ఫస్ట్ సీరియల్ ఈజ్ ఆల్వేస్ ఏ బ్లెస్సింగ్ ఫర్ మీ. చాలా నేర్చుకున్నాను, ఒక మంచి ఫ్యామిలీ కమ్ ఫ్రెండ్షిప్ అండ్ టీమ్ దొరికింది. అది కంటిన్యూ అయ్యాయి ఈరోజు నేను ఇప్పుడు నిండు నూరేళ్ల సహవాసంలో కూడా ఉన్నాను కాబట్టి స్మూత్, వెరీ రెస్పెక్ట్ఫుల్, బాగా అనిపించింది. మీకు ఇప్పుడు ఈ నిండు నూరేళ్ల సహవాసం సీరియల్లో మీ రోల్ ఎట్లా ఉంటుంది ఏంటి అసలు? అంటే యాక్చువల్గా ఆల్రెడీ చూస్తూ ఉంటారు, అందరికీ తెలుసు, వ్యూవర్స్ అందరికీ తెలుసు. అమ్మ ఒకసారి చూడండి, నిండు నూరేళ్ల సహవాసాలు వచ్చి మనతో పాటు అయితే మిస్ అమ్మ గారు ఉన్నారు. అయితే ఆమె ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తారు ఆమె రోల్ ఎట్లా ఉంటది ఏంటి అనేది. చెప్పండి మేడం, ఎట్లా అసలు మీ రోల్ ఎట్లా ఉంటది ఏంటి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే మీరు ఇందులో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. యాక్చువల్లీ నాకు ఈ క్యారెక్టర్ గురించి వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. నాకు ఏంటంటే చాలా యాక్టివ్ గా చేసే క్యారెక్టర్ చాలా ఇష్టం. ఎప్పుడు ఏడుస్తూ కాకుండా ఇంకా ఏడుస్తూ మేడం, మీరేమో ఏడుస్తూ కాదన్నారు. ఇప్పుడు ఏడవాల్సిందే తప్పదు, కానీ నా క్యారెక్టర్ వచ్చి ఏడుస్తారు, ఏడిపిస్తారు. వెరీ ట్రూ, బాగా చెప్పారు. సో నాకు యాక్టివ్ క్యారెక్టర్స్ చేయడం, ఇంకా హైపర్ యాక్టివ్ గా చేయాలి, అలాంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం. అండ్ నిండు నూరేళ్ల సహవాసంలో ఆ సబ్జెక్ట్ నాకు చాలా నచ్చింది. ఒక ఆత్మ ఉంటది, ఆత్మతో కనెక్షన్ నాకు, అండ్ ఆత్మ నాకు ఒక్కదానికే కనిపిస్తుంది, ఇంకెవ్వరు కనిపించదు. ఇప్పుడు ఎక్కడ ఉంది మేడం? ఉంది, అయిపోయింది. ఆత్మ ఇక్కడ ఏమైనా ఉందా? ఆత్మనా మీకు కనిపించట్లేదా? పక్కనే ఉంది, ఇక్కడ నేను. హాయ్. అవునా? రైట్, ఓకే, హాయ్. సో ఆ కనెక్షన్ ఉంటుంది. దాంతో పాటు ఇంకా నా డాడీ నాన్న అన్న ఒక సెంటిమెంట్ ఉంటుంది. అంటే పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలకి నేను బాధపడినా పిల్లలు బాధపడకూడదు అనే ఒక యాక్టివ్నెస్ చూపించాలి అనేది ఉంటుంది. సో నాకు చెప్పినప్పుడు ఓకే, ఇట్స్ నైస్. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, సిన్స్ నా ఇంటి గుట్టు వాజ్ మై ఫస్ట్ డెబ్యూ, ఎప్పుడు నేను ఎపిసోడ్ చూసిన తర్వాత ఇప్పుడు అలా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఎపిసోడ్ చూసిన తర్వాత అరే ఈ సీన్ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది కదా, ఇంకొంచెం అనేది
అది మనకి తెలియకుండా పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు మీరు, అందుకని చెప్పాలి మీరు కూడా జడ్జ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని. అనిపిస్తుంది. సో చూసేవాళ్ళు అందరు చాలా బాగా చేసావు అది ఇది అంటారు, కానీ ఇంకా మనకి ఎలా అంటే ఓకే ఇంకొంచెం బాగా చేయొచ్చేమో, ఇంకా బాగా చేద్దాం ఇంకా. సో ఇంకా నాకు నిండు నూరేళ్ల సాహసం వచ్చేప్పటికి ఇంకా యాక్టివ్ గా చేయాల్సిన క్యారెక్టర్ కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఓకే హ్యాపీగా చేసుకొని అప్పుడు అవునవును ఇంకా బాగా చేయొచ్చేమో అని అనిపిస్తూ ఉంటది. సో ఇది నా క్యారెక్టర్. ఇప్పుడు ఓకే, ఈ క్యారెక్టర్ సీరియల్ క్యారెక్టర్ వరకు చెప్పారు. సీరియల్లో అంటే నేను సీరియల్ క్యారెక్టర్ లో మీకు మ్యారేజ్ అయిందా మీరు? లేదండి. మరి పిల్లలు అన్నారు? పిల్లలండి పిల్లలు చెప్పాను కదా, ఆత్మ పిల్లలు వాళ్ళందరూ. ఆత్మ పిల్లల అంటే సీరియల్ మీకు జస్ట్ స్టార్టింగ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానంటే, సీరియల్లో హీరోకి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటది. సో ఆమె వచ్చి ఒక యాక్సిడెంట్ లో చనిపోతే ఇంకా 4 మెంబర్స్ కిడ్స్ ఉంటారు కదా. సో ఇంకా వాళ్ళు చూసుకోవడం కానీ ఇంకా ఆమె ఏం చేయలేదు కదా, చనిపోయింది, ఇంకా ఆత్మ అయిపోయింది. ఓన్లీ నాకు మాత్రం కనిపిస్తూ ఉంటది. సో అప్పటి నుంచి నా ఎంట్రీ ఉంటది అన్నమాట. సో మీరు వాళ్ళ కేర్ టేకర్, నేను కేర్ టేకర్ గా. ఓకే అలా తీసుకొని హీరోయిన్ ఎంట్రీ అలా ఉంది, కేర్ టేకర్. ఓకే బాగుంది మేడం. అయితే ఇంకో విషయం మేడం, మీ స్టడీయింగ్ ఎట్లా ఉండేది? మీ కాలేజ్ డేస్ కానీ స్కూల్ డేస్ కానీ మీ స్టడీయింగ్ ఎట్లా ఉండేది? దాని గురించి చెప్పండి. అట్లా అంటే అప్పుడు కూడా మీరు ఇట్లా యాక్టివ్గా ఉండి ఇట్లా ఏమైనా స్కిట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తారు? నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది స్కూల్ టైమ్స్ లో అంతా. నేను కొంచెం షై ఫీల్ అయ్యేదాన్ని. ఓ పర్లేదులే నెక్స్ట్ టైం చేసుకుందామని. తర్వాత ఇంకా కాలేజ్ వచ్చేప్పటికి ఇంకా నేను నార్మలీ కామ్ అండ్ కంపోజ్డ్ పర్సన్, బట్ ఐ లైక్ దిస్ కల్చరల్ యాక్టివిటీస్. ఐ యూస్ టు బి రిప్రజెంటేటివ్ కల్చరల్ యాక్టివిటీస్ అంతా. ఎప్పుడైనా ఏదైనా ఫెస్ట్ వచ్చిందంటే ఇంకా కాలేజ్ డుమ్మా కొట్టి అంత నా ఫ్రెండ్స్ ఒక 2-3 మెంబర్స్ ఉంటారు. ఇంకా మాది ఒక టీం ఉండేది. వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర మ్యామ్ ఇలా ఫెస్ట్ ఉంది మ్యామ్ వెళ్ళాలి అని వాళ్ళు పర్మిషన్ తీసుకొని, ఎలాగో అటెండెన్స్ కూడా వస్తుంది ఫెస్ట్ కి వెళ్తే మనకి. తరఫు నుంచి వెళ్తే మనకి అటెండెన్స్ ఏమి ఉండదు, అటెండెన్స్ ఇచ్చేస్తారన్నమాట ఫెస్ట్ అని చెప్పేస్తే. సో ఇక్కడ స్టడీస్ ఉండేది. అంటే అది ఏంటంటే అఫీషియల్ గా బంక్ కొట్టడం అంటారు. అఫీషియల్లీ అన్అఫీషియల్లీ కాకుండా అఫీషియల్లీ బంక్ కొట్టేదండి. అన్అఫీషియల్లీ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పీరియడ్ ఉండింది అనుకోండి, సెకండ్ పీరియడ్ కి ఆ లెక్చరర్ రాలేదు, సరే ఇంకా రాలేదు కదా 1 hour బ్రేక్ కదా అని వెళ్తే ఇంకా రోజు బంక్. ఇంకా మనకి పేరెంట్స్ కి ఇది వెళ్ళేది, మెసేజ్ వెళ్ళేది, మెసేజ్ కానీ కాల్ కానీ వెళ్ళిపోతుంది క్లాస్. నేను ఇంకా అన్నయ్య కాల్ చేసి లేదు నేను ప్రాక్టీస్ లో ఉన్నాను, అప్పుడు డాన్స్ ప్రాక్టీస్ ఉండింది, వేరే ఫెస్ట్ కి పిలిచారు, అన్అఫీషియల్ గా వెళ్ళాము, ఏదో ఒకటి చేసి సరే ఏదో చేయి నేను వాట్ ఎవర్ ఐ డిడ్ డూ, నువ్వేం చెయ్యట్లేదు అలా అని యూస్ టు కవర్ అప్ ఫర్ మీ. అవునా? సో ఇట్ వాస్ ఫన్. మై కాలేజ్ డేస్ వర్ ఫన్, టూ ఫన్. మీ ఫ్రెండ్స్ అంటే మీ కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు కదా సీరియల్, ఇట్లా ఏమంటున్నారు? మీకు బాగా మంచిగా వచ్చిన కాంప్లిమెంటరీస్ ఏమైనా ఉన్నాయి? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనేది ఒక కాంప్లిమెంట్. అంటే నా బెస్ట్ ఫ్రెండ్ నుంచి, బికాస్ వాళ్ళకి తెలుసు అంటే నాది చాలా చిన్న సర్కిల్ అన్నమాట. దో నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నా బెస్ట్ ఫ్రెండ్ సర్కిల్ చాలా చిన్నది. సో దాంట్లో నా కాలేజ్ ఫ్రెండ్ ఫస్ట్ నుంచి అంటే నా ఫ్రెండ్ వర్షిని. సో తను ఎప్పుడు చెప్పేది నీకు ఆ క్యాలిబర్ ఉంది, సమ్ డే వి విల్ సీ యూ సూన్ దేర్, అది ఇది అని చెప్పేది అన్నమాట. యూస్ టు ఎంకరేజ్ మీ. లైక్ నా బ్రదర్ ఇస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్, దాంతో పాటు ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. సో దే యూస్ టు ఎంకరేజ్ అ లాట్. సో నౌ దట్ ఐఎమ్ హియర్ షీల్ ఫీల్ హ్యాపీ ఎవ్రీ డే. అదే చెప్తూ ఉంటది, హ్యాపీ వెరెవర్ యూ డిజర్వ్, వెరెవర్ యూ వర్ సపోజ్డ్ టు అని చెప్తూ ఉంటది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే మీ బ్యాచ్ అంటే అందరూ లేడీస్ అయినా జెంట్స్ కూడా ఏమన్నా? మనకు అలాంటి జెండర్ ఇన్ఈక్వాలిటీ లేదు. వర్షిని, మోనే, అనురాగ్ అండ్ శిశిర్ వచ్చి నా ఫస్ట్ ఈ డెబ్యూ సీరియల్ చేశాను కదా, ఆ సీరియల్ హీరో అన్నమాట. యాక్చువల్లీ ఈ రోజు ఆయన బర్త్డే కూడా. అవునా? ఓకే రైట్. యా, సో దోస్ 3 ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. అది కాకుండా అంటే నా అన్నయ్య ఇస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. దాని తర్వాత ఐ హ్యావ్ ప్రకాష్,
సో ఈ 5 members ఆర్ మై ఇంపార్టెంట్ పీపుల్. ఇప్పుడు మీ సీరియల్ లైఫ్ అయితే చెప్పారు, ఇప్పుడు వరకు చెప్పారు. మీ సీరియల్ ఎట్లా ఉంటుంది, క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పారు. ఆఫ్ స్క్రీన్ ఎట్లా ఉంటుందో చెప్పాలి మీరు. ఆఫ్ స్క్రీన్ కూడా నేనే చెప్తే బాగోదు కదా. మీరు చెప్తే బాగోదా? అంటే మరి ఎట్లా ఉంటుంది మీ డైలీ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది అనేది తెలియాలి కదా. అంటే మీరు ఇక్కడ వచ్చేటప్పటికి సీరియల్లో మీరు డైలీ రెగ్యులర్ గా కనిపిస్తారు. అవునవును. నిసర్గ గారు ఇట్లా కనిపిస్తారు, ఇట్లా ఉంటారు, భాగమతి ఇట్లా ఉంటది, మిస్ అమ్మ ఇట్లా ఉంటది అని తెలుసు వ్యూవర్స్ కి. కానీ ఆఫ్ స్క్రీన్ ఎట్లా ఉంటారు, ఏం తింటారు, ఎట్లా ఉంటారు డైలీ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సండే వచ్చింది, హాలిడే వచ్చింది, హాలిడేని ఎట్లా ఎంజాయ్ చేస్తారు, ఎట్లా ఉంటది కదా. హాలిడే వస్తే నేను యాక్చువల్లీ ఇంటికి వెళ్ళి నా అన్నయ్యని ఎప్పుడు చూద్దాము అని వెయిట్ చేస్తూ ఉంటా యాక్చువల్లీ. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇక్కడే స్పెండ్ చేస్తాను కాబట్టి. అండ్ ఆఫ్ స్క్రీన్ అలా ఏం లేదు. ఐమ్ వెరీ కామ్ అండ్ కంపోజ్, వెరీ సింపుల్. నాకు మరి నాకు యాక్చువల్లీ ఎలా ఉంటాను ప్రకాష్? అయితే మీతో పాటు ప్రకాష్ గారు కూడా కూర్చోబెట్టాలి అయితే. సీరియస్, మీరు యాక్చువల్లీ అడగాలి వాడిని నేను ఏం చేస్తానని. బికాస్ నాతో పాటు 24/7 ఉండే మనిషి అంటే ప్రకాష్. నన్ను నవ్వించేది, నన్ను బాగా చూసుకునేది. బికాస్ మమ్మీ ముందు వచ్చేవాళ్ళు. మమ్మీ సో లిటిల్ హెల్త్ ఇష్యూస్ వల్ల షీఈస్ రెస్టింగ్ ఇన్ బెంగళూరు. సో అప్పటికి ప్రకాష్ నాతో పాటు ఉండేవాడు అన్నమాట. సో బట్ ఇప్పుడు నాకు వంట చేసి పెట్టేది, నా టైం టు టైం తినేది చూసుకునేది. సో మమ్మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పేది, తినింది అక్క బాగానే ఉంది అని చెప్పేది. సో అదంతా చూసుకునేది ప్రకాష్ కాబట్టి. మీరు వంట చేసి పెట్టారు, వంట తినేది అంటున్నారు, మరి మీరు వంట చేయరా? అది చెప్పాను కదా, వాడు చేసి పెడతాడు, నేను తినడం అంతే. కిచెన్ సైడ్ కి నన్ను నాట్ అలౌడ్. నన్ను ఏదైనా హెల్ప్ కావాలని వెళ్తే కూడా నీకెందుకు అక్క, నీకేం కావాలి చెప్పు అని ఒక మొహం పెడతాడు. అది పెట్టిన తర్వాత సరేలే బాబు నీ సహవాసం నేను రాను అని. సో యాక్చువల్లీ నాకు వంట రాదు, అంటే నేర్చుకో. అసలు ఏం వండరా మీరు? వచ్చు. హాట్ వాటర్, టీ, కాఫీ చేస్తా. చిన్న ఏం చేస్తాను, పాలు మరగ పెట్టడం, బోన్విటా. లేదు నేర్చుకుంటా. ఎందుకు తెలుసా, యాక్చువల్లీ మీకు చెప్తాను, నేను ఏంటో వంట నేర్చుకోలేదంటే ఫ్యూచర్ లో లైక్ ఆఫ్టర్ వెరీ లాంగ్ ఇయర్ అనుకోండి, తర్వాత నేను నా హస్బెండ్ ఇద్దరు కలిసి వంట చేద్దామని ఒక ఇంటెన్షన్ తో ఇంకా నేర్చుకోలేదు. అంటే చేసేటప్పుడు అట్లీస్ట్ అప్పుడు చెయ్యాలంటే ఇప్పుడు నేర్చుకోవాలి కదా మేడం మీరు. ఒక 2-3 months ఐఎమ్ ఫాస్ట్ క్విక్ లెర్నర్ యాక్చువల్లీ. అవును, ఓకే, అవును, రైట్. ఎందుకంటే మీరు వచ్చి 3 years లోనే మంచి ఇయర్స్ కాదు, నేను యాక్చువల్లీ వచ్చి ఒక 2-3-4 months కి ఐ లెర్న్ తెలుగు. అదే అంటున్నా మేడం, అంటే మంచి ఫేమ్ లోకి వచ్చేసారు 3 years లోనే అన్న. దట్ ఐ హావ్ టు సే. ఆ విషయంకి వస్తే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ. అందుకే నా ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఏం చెప్పాను, ఇంటి గుట్టు, దట్ ఈస్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ ఇన్ ఆల్ వేస్. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి మేడం? బిర్యానీ, అన్డౌటెడ్లీ బిర్యానీ. చాలా ఉన్నాయి. చికెన్ బిర్యానీ. అది ఎక్కడ అంటే ఇప్పుడు ఇక హైదరాబాద్ ఇక్కడ తిన్న తర్వాత ఫేమసా? లేదు, నాకు చిన్నప్పటి నుంచి నాకు బయట కాకుండా హోమ్ ఫుడ్ చాలా ఇష్టం. ఐఎమ్ టూ మచ్ ఇంటూ హోమ్ ఫుడ్ అంటూనే ఉంటా. సో నాకు చికెన్ బిర్యానీ, ఇంట్లో చిక్పేట్ దొన్నె బిర్యానీ కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ హైదరాబాద్ లో రాజు గారి కోడి పలావ్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడంటే అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు అంతా ఆర్డర్ పెట్టుకుని తింటుంటాం అనమాట. సో చాలా ఇష్టం నాకు. అక్కడ కర్ణాటకలో ఏం తినేవారు ఎక్కువ ఫేవరెట్? అక్కడ ఏముంటది స్పెషల్? సో స్పెషల్ ఫుడ్ అక్కడ బయటికి వెళ్ళి తిరగడం అట్లా ఉంటది కదా. ఫుడ్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మీకు మసాలా దోశ దొరుకుతుంది, ఎంత బాగుంటది తెలుసా. మసాలా దోశ, ఒక కాఫీ, సో సాటిస్ఫైయింగ్. ఇంకా చెప్పండి మేడం, మరి లంచ్ ఏంటి? లంచ్ ఎట్లా ఉంటది? ఓకే, అంటే అలా అడిగితే నాకు చాలా కష్టం. బట్ అంటే మీరు జనరల్ గా తినేది మార్నింగ్ టైంలో రైస్ అంతా తిన్నారు కదా, రైస్ బ్రేక్ఫాస్ట్ ఉండదు కదా. బట్ మనకు అలా ఉండదు. ఇడ్లీ, దోశ, పూరి, వడ మనకైతే అలా ఉండదు అన్నమాట. మనకి వెజిటబుల్ పలావ్ ఉంటది, చిత్రాన్న ఉంటది, పులియోగరే ఉంటది, పులిహోర, పొంగల్ ఉంటుంది, పొంగల్ ఆల్సో, ఇంకా ఉప్మా అదంతా ఉంటది. బట్ నాకు వెజిటబుల్ పలావ్ ఎనీ టైం, బ్రేక్ఫాస్ట్ ఏదైనా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా సరే, వెజిటబుల్ పలావ్, బిర్యానీ,
నాకు అలాంటి మీరు రోజు అవే తింటున్నారా? డయట్ ఫుడ్స్ అనేది ఏం లేదు, ఏది ఇచ్చినా నేను తింటా. మీరు ఇంకా ఇలా ఉన్నారు. గాడ్స్ బ్లెస్సింగ్. సీరియస్లీ డయట్ ఫుడ్ అనేది డయట్ అలాంటిది ఏదైనా చెప్పానంటే ఇంటి నుంచి బయట పంపించేస్తారు. ఉండేదే ఇలా, ఇంకా నువ్వు డయట్ గేట్ అంతా చేసి ఇంకేం. సో నెవర్ స్టిల్ నౌ నేను ఎప్పుడు అది. అంటే యాక్చువల్గా ఏంటంటే సీరియల్ ఆర్టిస్ట్స్ ఏంటంటే సీరియల్ అనే ఎనీ ఆర్టిస్టులు వాళ్ళు ఏంటంటే డైట్ ఖచ్చితంగా ఫాలో అవుతారు, ఖచ్చితంగా తీసుకుంటారు. డైట్ తీసుకుంటే మార్నింగ్ ఇదే తినాలి. జనరల్గా అయితే టిఫిన్స్ ఎవరు చేయరు, మీకు తెలుసా? నేనైతే టిఫిన్ చేయకుండా, నాకు తినకుండా ఉంటే లేదా ఒకటి ఏడుపు వస్తుంది లేదా కోపం వస్తుంది. క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారా? యా, వెరీ ట్రూ. సో రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది ఫార్ షూర్. నాకు అప్పటికి నా అర్థమైపోతుంది, ఓకే దీనికి ఆకలేస్తుంది, ఏదో ఒకటి పెట్టాలి. లేదంటే బండి నడవదు. అవును, బండి అయితే అసలు నడవదు. ఊరికే కోపం వస్తుంటది, లేదా ఊరికే కూర్చొని ఏడుస్తా. ఎందుకు ఆకలేస్తే ఏదో ఒకటి అలాంటిది జరిగిపోతుంది. అయితే మీరు ఎప్పుడైనా డల్గా ఉన్నప్పుడు తీసుకొచ్చి ఫుడ్ ఇచ్చేస్తే సరిపోద్దేమో. యా, అవును. మిమ్మల్ని అట్లా కంట్రోల్ చేసేచ్చు ఈజీగా. ఫుడ్తో పడేయచ్చు వాళ్ళైతే. అంతేగా మేడం? ఇక చూసుకోండి వ్యూవర్స్, అయితే మీరు అందరూ కూడా మేడం ఎక్కడ పప్పి కూడా అంటే కుక్క పిల్ల తీసుకొస్తే ఇంకా పప్పి కూడా చూడండి. ఇక మీరు ఎక్కడ ఉన్నారు లొకేషన్ అయితే చెప్పండి. మీ ఇంటి చుట్టూ స్విగ్గీ జొమాటోతో పాటు నుంచొని ఉంటారు ఖచ్చితంగా. మీరు ఐటమ్స్ కూడా చెప్పారంటే ఐటమ్స్ కూడా ఆర్డర్ పెట్టేసుకుని వచ్చేసి మీ దగ్గర తిరుగుతూ ఉంటారు, చూసుకోండి మరి. మీరు లంచ్ అట్లా చేస్తా అంటున్నారు ఎన్ని రైస్ ఐటమ్ లో? నాకు ఫుడ్ లిమిట్ అండి. ఇక్కడ ఆంధ్రాలో వచ్చేటప్పుడు అంటే ఇక్కడ మన ఇటు సైడ్ తెలంగాణ ఆంధ్ర ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఖచ్చితంగా అలా లంచ్ ఐటమ్ వచ్చేటప్పటికి ఫస్ట్ కర్రీ ఒకటి ఉంటుంది. వైట్ రైస్ విత్ కర్రీ, ఎనీ కర్రీ, దాల్, బ్రింజల్, లేడీస్ ఫింగర్, అట్లా ఏదైనా ఒక కర్రీ ఉంటుంది, విత్ రసం ఉంటుంది. మీకు తెలుసు కదా? మీకు అవునవును, ఆల్ వెరైటీస్. యాక్చువల్లీ ఇంకొకటి ఏమంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు మనకి సాంబార్ అంతే. అక్కడ సాంబార్ అంతే, అది పప్పు అయినా ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు, వెజిటేబుల్ సాంబార్ ఏదైనా అదొక్కటే నేమ్ సాంబార్. ఇక్కడికి వచ్చేసరికి మేడం కర్రీ ఉంది, మేడం పప్పు ఉంది, మేడం రసం ఉంది అంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్. రసం ఓకే, ఐ అండర్స్టాండ్, బట్ ఇదంతా మనకు సాంబార్ అంతే, ఇంకేం లేదు. కర్రీ అయినా సాంబార్ అయినా ఇంకా అన్నిటికీ ఒకటే సపరేట్. తర్వాత నాకు అర్థం కాలేదు. సరే నువ్వు తీసుకొని రా, తర్వాత నేను చూస్తా ఏంటి. మేడం ఇది పప్పు, మేడం ఇది కర్రీ. అరే ఇది అన్నిటికి సాంబార్ అంటారు బాబు మేము, మీరేంటి? లేదు మేడం ఇక్కడ కర్రీ. అప్పటి నుంచి నాకు తెలిసింది ఓకే. ఈవెన్ చికెన్ ఆల్సో, చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ, ఫ్రై ఐటమ్ గానీ గ్రేవీ గానీ అంటే ఏం లేదు. చికెన్ గ్రేవీ, చికెన్ సాంబార్, రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. నేను ఈ రోజు తిన్నాను, మీరు ఊరికే చికెన్ అని నాకు ఆశ తెప్పిస్తున్నారు. పర్లేదు మేడం, ఏం కాదు, ఆర్డర్ పెడతాం మేము. ఈ రోజు తిన్నానుగా. అవునా? 3 days ఇన్నవి. ఇంత ఫుడ్ అయ్యిండి మీరు, ఇట్లా కూడా ఉంటాయా? ఇన్కమ్ స్పిరిచువల్ అన్నమాట. సో మండే, థర్స్డే, సాటర్డే తిన్నాను. సో ఎవరైనా స్విగ్గీ జొమాటో చేయాలనుకుంటుంటే మండే, థర్స్డే, సాటర్డే నాన్ వెజ్ తీసుకురాకండి. మిగతా డేస్ లో అయితే మాత్రం, మిగతా డేస్ అంతా నాన్ వెజ్ పర్లేదు. అలా నైట్ టైం అంటే చపాతీ, రోటీ అట్లా తింటూ ఉంటారు. అంటే డైట్ ఫాలో అయ్యేటోళ్ళు. మీరు ఎట్లా డైట్ ఫాలో? కేటగిరీలో లేను కాబట్టి ఇప్పటికే మీకు తెలిసి ఉంటది. ఎన్ని ఐటమ్ తినేస్తారు? ఈ కిచెన్ వైపు అయితే పోనని చెప్పని అన్నారు. మీరు వంట వెళ్తాను కానీ వాళ్ళే నన్ను అలో చేయరన్నమాట. ఓకే, ఎలా చేయట్లేదు, ఎలా చేయకపోయినా మీకు కూడా అదే కావాలన్నా సంతోషమే కదా, రానివ్వట్లేదు అని చెప్పి. ఏం భయపడుతున్నారా మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారని చెప్పాలి? అవును, అది కూడా. బట్ లాక్డౌన్ టైంలో అయితే నేను కేక్ చేశాను. నా డాడీ అదొక బిగ్ అచీవ్మెంట్ లాగా అన్ని రిలేటివ్స్ కాల్ చేసుకుని వచ్చారు. ఓ గాడ్, అది నిజంగా నా కూతురు కేక్ చేసింది ఈ రోజు. మా ఇంట్లో ఏం జరిగింది తెలుసా, మా కూతురు కేక్ చేసిందని లిటరలీ కాంటాక్ట్ లిస్ట్ లో ఎంత మంది ఉన్నారో మేబీ అందరు కాల్ చేసి మా డాడీ చెప్పుకుంటారు అనుకుంటా. సో అదే జోష్ లో ఇంకొక రోజు ఉప్మా కూడా చేసా అంతే. లాస్ట్ ఇంకేం చేయలేదు. అది కూడా గైడెన్స్ వితౌట్ గైడెన్స్, విత్ మమ్మీ గైడెన్స్. కేక్ అయితే నేనే చూసేసి, అప్పట్లో ఆ ట్రెండింగ్ అంతా ఉండేది కదా,
లాక్డౌన్ టైంలో కేక్ చేసేది. కుకింగ్ అది కూడా నేర్చుకునేవారు ఆ టైం. యా మీరు ఆ టైంలో అయితే స్టార్ట్ చేశారు అయితే కేక్. కొంచెం అలా ఇలా బానే వచ్చింది. ఏ కేక్ మేడం అది? అంటే చాక్లెట్ కేక్. ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అడిగితే కూడా నాకు గుర్తులేదు యాక్చువల్లీ. మీకు లవ్ ఉందా? అంటే లవ్ ఉందా అంటే ప్రేమ ఉందా అని చెప్పని అంటారు, అట్లా కాదు. మీరు ఏమైనా రిలేషన్ లో ఉన్నారా? లేదండి, అంటే దాచడానికి ఏం లేదు. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ ఇన్ కేస్ ఇట్ హ్యాపెన్స్, బట్ లేదు ప్రస్తుతానికి. నా కెరియర్ అండ్ నేను చెప్పినట్టు నా చిన్న సర్కిల్, స్మాల్ వరల్డ్. నాకు ఎలా అంటే నేను నా అన్నయ్యతో చాలా కనెక్టెడ్ అన్నమాట. సో ఏ పని చేసినా ఇంటికి నేను బెంగళూరుకి వెళ్ళి మనం మిడ్ నైట్ వచ్చినప్పుడు కూడా నాతో పాటు ఈజ్ లైక్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ మేమిద్దరు. లేదా కాల్ నాకు వస్తుంది లేదా అన్నయ్యకి వస్తుంది అన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఐఎమ్ హ్యాపీ ఆ చిన్న సర్కిల్లో. అలాని లేదు నాకు ఇష్టం లేదు అనేది ఏం లేదు, కానీ ప్రస్తుతానికి నేను హ్యాపీగా ఉన్నా. చిన్న సర్కిల్లో ఏం లేకుండా కెరియర్ సెట్ చేసుకోవాలనే హ్యాపీ మూడ్ లో ఉన్నా. మీరు ఉన్నారు ఓకే, కానీ మిగతా వాళ్ళు ఉండరు కదా. మిగతా వాళ్ళు ఉండరు కదా, ట్రై చేస్తారు కదా. పావం ట్రై చేస్తారు. అట్లా మీకు ఏమైనా వచ్చినాయి? అట్లా ఏమన్నా వచ్చిందైతే ఉంది, కానీ పావం అంటే నేను ఇప్పటి గురించి తర్వాత అడుగుతారు. స్కూల్ కాలేజ్ డేస్. కాలేజ్ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి డెఫినెట్లీ. అప్పుడు మీ అంటే ఖచ్చితంగా అంటే లవ్ చేయాలని కాదు, ప్రతి ఒక్కరికి క్రష్ అనేది ఉంటుంది. క్రష్ సడన్ గా ఇలా నాకు గుర్తు రావట్లేదు, బికాస్ నాకు అంత ఆపర్చునిటీ ఇవ్వలేదు. మేబీ ఇది టూ ఫిల్మీలా అనిపిస్తుందో ఏంటో నాకు తెలియదు, కానీ ఐ విల్ నాట్ టేక్ నేమ్స్. బట్ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు అది ఒక డిఫరెంట్ సినారియో లాగా ఉండేది. అంటే సూపర్ సీనియర్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఎవరైనా ఇష్టం ఉంటే అలా ఉంటే, అంటే నాకు నేను చెప్పాను కదా మోస్ట్లీ నేను ఫెస్ట్స్ కి అలాంటిది వెళ్ళేదాన్ని. అండ్ ఐ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ కాలేజ్ మోర్ దెన్ ఈ లవ్ క్రష్ అనేకినా. నాకు ఫ్రెండ్స్ తో ఉండాలి, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలి. అప్పటికి మెమోరీస్ అనేదంతా నాకు తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత వి మేడ్ లాట్ ఆఫ్ మెమోరీస్ కదా అనిపించేది, కానీ అప్పుడు ఉండేటప్పుడు బంక్ కొట్టేది. తెలియదు, కాలేజీలో మనం ఉన్నప్పుడు తెలియదు, బయటకు వచ్చిన తర్వాత మొత్తం అన్ని రివైండ్ చేసుకుంటే సీరియస్లీ అన్ని సబ్జెక్ట్స్ ఎలా చదివాము, అంత అల్లరి ఎలా చేసామనేది. సో క్రష్ అనేది నాకు గుర్తు రావట్లేదు. అంటే ఎవరైనా స్కూల్లో ఇట్లాగా మిమ్మల్ని ఎవరైనా ర్యాగ్ చేసేటప్పుడు ఎవరైనా వచ్చి ర్యాగ్ లేదు, నాకు ఇష్టం ఉండేది. ఎవరైనా ర్యాగ్ చేసి నేను మాటలు ఇవ్వాలనేది ఉండేది, కానీ ఎవరు చేయలేదు ర్యాగింగ్ అని. రిటర్న్ ర్యాగింగ్ చేస్తారు మీరైతే. మీరు ఎవరైనా ర్యాగింగ్ చేసేవాడికి రిటర్న్ చేస్తారు మీరు? అవునవును, డెఫినెట్లీ చేస్తా. అలా ఎవరు లేరా మరి? లేదు, ఉంటారు కదా క్రష్ అట్లా. అది నేను యాక్చువల్లీ ఉంటే డెఫినెట్లీ చెప్పేదాన్ని, కానీ లేదు కాలేజ్ టైమ్స్ లో అలాంటిది. ఓకే, కాలేజ్ వదిలేసేయండి మీరైతే. కాలేజ్ ఇప్పుడు వచ్చేసేయండి ప్రెజెంట్ గా వచ్చేసేయండి. ఇప్పుడు మరి నా ఫర్ ఎవర్ క్రష్ వచ్చి మాధవన్. హీరో మాధవన్, రైట్. సో ఇప్పుడు మాధవన్ అంటే ఇప్పుడు మాధవన్ తీసుకురాలేం కదా మేడం. మరి ఇంకొకరు చెప్తే ఇంకొకరిని తీసుకొస్తారా? చెప్పండి, తీసుకొస్తాం. లేదు, అంటే మీరు క్రష్ చెప్పారు కాబట్టి నేను ఫేవరెట్ హీరో అడిగినా కానీ మీరు మాధవ్ అని చెప్తారేమో అయితే. చెప్తాయి. అండ్ నాని ఆల్సో మొన్న జీ ఈవెంట్కి వచ్చినప్పుడు వావ్ సో గుడ్ అంటే. వైట్ షర్ట్ కదా? యా, వెరీ హ్యాండ్సమ్, సో గుడ్. చాలా మంది ఉండాలి, ఇంకా దుల్కర్ సల్మాన్. ఐ లైక్ దేర్ యాక్టింగ్, బాగుంటది. బట్ క్రష్ నిజంగా నాకు గుర్తు రావట్లేదు. పింకీ ప్రామిస్. ఈ మిస్టేక్ చేయకుండా ఉంటే లైఫ్ ఇంకా బాగుండేది అని చెప్పి అన్నట్టుగా. అవును, అనిపించింది, డెఫినెట్లీ అనిపించింది. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి లైఫ్ లో వన్ పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది. ఆ టర్న్ అనేది తిప్పేస్తుంది మన లైఫ్ ని ఖచ్చితంగా. అనిపించింది నాకు. అంటే నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఆ టైంలో ఐ వాజ్ ఇన్ డిఫరెంట్ జోన్ అంటే ఏంటో తెలీదు, బట్ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఆర్ సంథింగ్. అప్పుడు నేను అంత సీరియస్ గా తీసుకోలేదన్నమాట. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అదంతా వచ్చి ఒక వన్ డే మీకు ఒక రియలైజేషన్ అని వచ్చినప్పుడు, అరే ఏం చేస్తున్నావు, అంతా వచ్చిన ఆపర్చునిటీస్ అంతా ఎందుకు వదులుకుంటున్నావు అన్నటప్పుడు ఎక్కడో ఒక్క రోజు అయ్యో
చేసుంటే బాగుండేదే అనేది నాకు బిగ్ టైం. మీరు నేను చెప్పిన దాన్ని కొంచెం విడదీసి చెప్పారు అంతే. అది ఏం జరిగిందో చెప్పలేదు మీరు. ఏం జరిగిందో అంటే అలా ఏం లేదు. అంటే నేను ఫస్ట్ సీరియల్ చేసేటప్పుడు నాకు కొన్ని ఆపర్చునిటీస్ మేబీ వెబ్ సిరీస్ ఉండొచ్చు వచ్చింది ఉంది అన్నమాట. నేను అప్పుడులో ఇంకా నేను కొత్త కాబట్టి అండ్ ఆల్సో చూసుకుందాంలే తర్వాత చూసుకుందాం అనే ప్రెజెంట్ ఇప్పుడు బాగుంది కదా అని చెప్పాను. బాగుంది అండ్ ఆల్సో ఆ ఫేజ్ ఆఫ్ టైంలో నేను ఎక్సెప్ట్ చేయాలో వద్దా అనే ఒక కన్ఫ్యూజన్ లో అంతా వదిలేసుకున్నాను అన్నమాట. సో అది అయిన తర్వాత నాకు చాలా మంది చెప్పారు ఒప్పుకునుంటే బాగుండేది అని. సో అప్పుడు నాకు ఇలా అయ్యో ఎందుకు, బికాస్ చాలా సార్లు కాంటాక్ట్ అయ్యారు కాబట్టి అట్లీస్ట్ ఒక ప్రాపర్ ఏదో ఒకటి చేసుంటే బాగుండేది. సో ఐ రిగ్రెట్ ఫర్ దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మీ అనే కాకుండా ఏంటో ఆ జోన్ ఆ టైం అలా ఉండిందేమో అని ఐ రిగ్రెట్. మీరు అంటే మీ బ్రదర్ గురించి చెప్పారు, ఖచ్చితంగా ఫస్ట్ నుంచి కూడా మీతో ఉన్నారు ఇట్లా కానీ చెప్పారు మీ బ్రదర్ గురించి. పేరెంట్స్ ఎట్లా ఉంటారు అసలు? మీ పేరెంట్స్ ఎట్లా మిమ్మల్ని చూసేవాళ్ళు? పేరెంట్స్ సేమ్. మీ ఆ రిలేషన్ ఎట్లా ఉండేది? మా పేరెంట్స్ తో అంతా బాగానే ఉంటుంది రిలేషన్. ఇట్ ఈస్ నథింగ్ లైక్ మా ఇంట్లో ఒకలా ఉంటది, మీ ఇంట్లో ఒకలా ఉంటది. ఆడపిల్లలు ఒకలా చూస్తారు, మగ పిల్లలు ఒకలా చూస్తారు. ఖచ్చితంగా ఉంటుంది డిఫరెన్స్ అనేది. మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేసేటోళ్ళు? మనకు అలాంటి డిఫరెన్స్ ఏం లేదు కానీ బట్ నన్ను ఆబ్వియస్లీ అందరూ బాగానే చూసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి అంటే నాకు అయ్యో ఈ విషయం తీసుకొని ఎలా చెప్పాలి మమ్మీ డాడీకి అనే ఒక్క లైన్ లేదు. ఏదైనా ఉండొచ్చు, నేను చెప్పుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారా అని. సో నేను ఆ విషయం కూడా వెళ్ళి చెప్పొచ్చు. అంటే మరీ అంత ధైర్యం లేకపోయినా బట్ స్టిల్ ఆ గ్యాప్ అయితే ఆ ఫ్రీడమ్ అయితే ఉంది. దట్ నాకు ఇలాంటి ఒకరి ఇష్టం లేదా మమ్మీ నాకు మమ్మీ డాడీ ఎవరైనా ఉండొచ్చు, నాకు ఈ ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో నాకు మమ్మీ ఒక 1 పాయింట్ ఆఫ్ టైంలో ఏం చెప్పేవాళ్ళంటే నిషు నువ్వు వచ్చి వేరే వాళ్ళు చెప్పేక ముందు నువ్వే చెప్పేసే, నువ్వు ఏదైనా తప్పు చేసి నువ్వే చెప్పేసే పర్లేదు, బట్ వేరే వాళ్ళు వచ్చి చెప్తే అది బాగోదు, అప్పుడు నీ స్టాండ్ నేను తీసుకోలేను అని ఎప్పుడు చెప్పేవాళ్ళు. సో అందుకే ఏదైనా ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాను, అది ఒక అబ్బాయితో అయినా సరే, ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు కలుద్దాం అని అందరూ అనుకుంటాం, ఒక్కొక్కరు తర్వాత ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. సరే ఇప్పుడు ఇలా వెళ్తున్నాను మమ్మీ, సో అందుకే నా సర్కిల్ అని చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నా మమ్మీ డాడీకి తెలుసు అన్నమాట. సో మా అందరు కలిసి ఉంటాం. నేను బెంగళూరు వెళ్తే అందరు నా ఇంటికి వచ్చేస్తారు. సో ఇంట్లో అందరూ ఫన్ గా హ్యాపీగా ఉంటాం. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ కెరియర్ విషయంకి వస్తే దే హావ్ బీన్ వెరీ సపోర్టివ్ టు బి వెరీ ఆనెస్ట్, బికాస్ మమ్మీ నాతో పాటు వచ్చి ట్రావెల్ చేసేవాళ్ళు. అండ్ డాడీ నాకు దొరికినప్పుడు ఒక్కటే చెప్పారు, నిషు నువ్వు వెళ్తే మమ్మీని తోడుగా తీసుకెళ్ళి, అండ్ మోర్ ఓవర్ నాకు అదే కావాల్సింది, ఎవరైనా తోడుకుంటే నాకు హ్యాపీ ఫీల్ అవుతానని. సో మరి ఇట్లా వస్తానంటే ఏం అనలేదా? ఎలా లేదు, వాళ్ళకి తెలుసు ఇండస్ట్రీ సైడ్ వస్తానని చెప్పినప్పుడు. లేదు వాళ్ళకి ఫస్ట్ నుంచి తెలుసు. ఒక్కటే చెప్పారు, అంటే వి నో యూ, హ్యాపీగా చేసుకో, ఎనీ పాయింట్ ఆఫ్ టైం నీకు యూనో నీ ఇంట్రెస్ట్ నీ ప్యాషన్ బట్టి నిన్ను పంపిస్తున్నామని చెప్పారు. ఇంకా అండ్ మోర్ ఓవర్ నాకు నా అన్నయ్య సపోర్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కన్విన్సింగ్ అండ్ ఆల్ ఈజ్ వెరీ ఈజీ. ఓకే, అంత ఇబ్బందిగా ఏముండదు. అంటే ఇప్పుడు మీ అన్నయ్య సపోర్ట్ అంటున్నారు, మీ ఇద్దరిలో బాగా ఎవరు అల్లరి చేసేవాళ్ళు చిన్నప్పుడు? అల్లరి ఇద్దరు నేనే కొంచెం ఎక్కువ చేస్తా. అవును, అన్న కొంచెం వర్క్ లో ఏదైనా బిజీ ఉంటాడంటే ఇల్లంతా సైలెంట్ గా ఉంటది, నేను వెళ్ళాను అనుకోండి ఇంకా అంతే రచ్చ రచ్చ రచ్చ, ఊరికే సాంగ్స్ పెట్టి డాన్స్ చేస్తూ వాడిని రీల్స్ చేద్దామని లాగుతూ, నా డాడీని లాగుతూ మమ్మీని లాగుతూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. అందుకే వాళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. నేను వెళ్తే ఒక అంటే బాగుంటది కదా నాకు కూడా, అయ్యో ఈ రోజు తర్వాత వెళ్ళాను. అండ్ ఆల్సో 1 or 2 days వెళ్తా అంతే ఇంటికి. నువ్వు ఇలా వస్తావు ఇలా వెళ్ళిపోతావు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అంత ఖాళీ 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 అనిపిస్తూ ఉంటది. అన్నయ్య ఇంకా ఆఫీస్కి వెళ్ళాడు, డాడీ ఇంకా మీటింగ్స్ వెళ్తున్నారు అని. సో నేనే కొంచెం పండగే పండగే. అవునా? ఓకే, పండగలు అంటే గుర్తొచ్చినాయి. ఇక్కడ అంటే కర్ణాటకలో ఫెస్టివల్స్ ఒక టైప్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ఫెస్టివల్స్ చూసారు కదా, మీకు ఇందులో బాగా నచ్చిన ఫెస్టివల్స్ ఏంటి? సంక్రాంతి.
సంక్రాంతి. వావ్! సంక్రాంతి బాగా చేస్తారు ఇక్కడ. అవును, సంక్రాంతి. ఎట్లా అంటే మీకు ఏం నచ్చింది అందులో సంక్రాంతిలో? ఎలా చూసి అంటే ఇక్కడ నేను చూస్తాను కదా, ఎర్లీ అక్కడ కూడా చేస్తారు డెఫినెట్లీ. బట్ ఇక్కడ అంటే ఈ ఎర్లీ మార్నింగ్ వైబ్స్ ఉండొచ్చు. అండ్ సంక్రాంతికి స్పెషల్ డిషెస్ చేస్తారు. అది మనకి మెయిన్ ఫెస్టివల్. ఐ మీన్ ఇక్కడ కూడా అదే అనుకుంటా. ఇక్కడ యుగాది ఇస్ మెయిన్ ఫెస్టివల్ మనకి, న్యూ ఇయర్ లాగా. సో మేబీ ఇక్కడ కూడా సేమ్ కదా. బట్ ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్ నాకు కొంచెం ఎక్కువ నచ్చుతుంది. సంక్రాంతికి ఎక్కడికి వెళ్తారు మీరు? సంక్రాంతి వెళ్ళారా ఎక్కడికైనా? అంటే షూట్ పరంగా గ్యాప్ ఇస్తే ఇంటికి వెళ్తా, లేదా ఇక్కడే ఇంట్లో చేసుకుంటా. అంటే ఇంత ముందు ఎక్కడికైనా వెళ్ళారా? ఏదైనా విలేజ్ కి వెళ్ళారా? అంటే షూట్ కాకుండా? లేదు, మేము సంక్రాంతి సెలబ్రేషన్ లేదు. ఈదర్ నేను బెంగళూరులో ఉంటా, లేకపోతే లాస్ట్ ఇయర్ కేరళలో చేసాం. లాస్ట్ ఇయర్ కేరళలో చేసాం అన్నమాట. మీరు మాకన్నా బాగా తెలుగు మాట్లాడుతున్నారు మీరు. అవునా? యాక్చువల్గా మేము ఎక్కడ ఉండి స్పష్టంగా మేము మాట్లాడతాం. అంటే ఇక్కడ మా బట్ అది నేను యాక్చువల్లీ ఇంకొకటి చెప్పాలంటే ఫర్ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు. బట్ ద వే వాళ్ళు ఎక్సెప్ట్ చేసిన విధానం ఉంది కదా, దానికి ఇంకొంచెం మనకి I swear, like literally, I pinky promise that నిజంగా I always feel blessed about it. Because 100 members లో ఎక్కడ ఒక్క చోట అయినా ఒకరు వచ్చి మేడం మీరు బాగా చేస్తున్నారు, మీ సీరియల్ బాగా వస్తుంది, మీరు బాగా మాట్లాడుతున్నారు అనేటప్పుడు ఆ ఒక్క ఎనర్జీ కానీ ఓకే థ్యాంక్ గాడ్, అదే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ గాడ్ మేము అనుకుంది ఏదో మేము చేస్తున్నాము అనేలా ఉంటుంది. మీరు అలా తెలుగు చక్కగా మాట్లాడుతుంటే నేను కూడా బ్లెస్ అయ్యాను. చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం నిశాగర్ గారు. మీరైతే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. ఇంకా మీకు చాలా ఫ్యూచర్ ఉంది. మా ఛానల్ నుంచి మేము పెద్ద మనసుతో మిమ్మల్ని దీవిస్తున్నాం. ఓ థ్యాంక్ యూ, దట్ ఇస్ సో స్వీట్. ఫర్ షూర్ నెక్స్ట్ నన్ను ఇంటర్వ్యూ చేసేప్పటికి ఎవరో ఒక క్రష్ ని వెతుక్కొని వచ్చి మీకు చెప్తాను. చెప్పడే కాదు, మీ ఇద్దరు కూర్చొని మాట్లాడాలి. ఓ మై గాడ్, మీరు అంత ఫాస్ట్ గా ఉండాలి. ఎందుకంటే మీరు ఎర్లీ ల్యాండ్ అని చెప్పాను. ఓహో, దాంట్లో చాలా స్లో అండి ప్రకాష్, చెప్పు. చాలా స్లో. పర్వాలేదు, ఏం కాదు. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ మీకు వచ్చేస్తాయి. షూర్ ట్రై చేస్తా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్. ఆల్ ది బెస్ట్ మేడం, యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా.